అండ్ ఇప్పుడు మా శివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సో కానిస్టేబుల్ అనే మూవీ ట్రైలర్ లాంచ్కి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ప్రేక్షక అభిమానులకి, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. కానిస్టేబుల్ అంటే నాకు కొంచెం అదే, ఈ సినిమాలో నేను నటించకపోయినా కూడా ఎందుకు వచ్చానంటే, ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా నాకు కానిస్టేబుల్ అనే టైటిల్కి కొంచెం, టైటిల్కి కాదు, ఈ సినిమాకి సంబంధం ఏంటంటే, జాగృతి మూవీ మేకర్స్లో నన్ను హీరోగా పెట్టి జగదీష్ అన్న నన్ను హీరోగా సినిమా తీశాడు. రెంట్ మూవీ పేరు, నాట్ ఫర్ సేల్. సో అదే కాకుండా ఈ సినిమా కానిస్టేబుల్ అంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారికి కానీ, ఇప్పుడు ఆయన కమిషనర్ గారు లేరు, బట్ మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, సజ్జనార్ గారు కానివ్వండి, సివి ఆనంద్ గారు కానివ్వండి, ఏ పోలీస్ ప్రోగ్రాంలు ఉన్నా కూడా నన్ను తప్పకుండా ఇన్వైట్ చేసేవాళ్ళు. చాలా అద్భుతంగా నన్ను గౌరవించుకొని పంపించేవాళ్ళు. సో మా ఇంట్లో కూడా, మేము 7 అన్నదమ్ములు, మా ఇంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది రామగుండంలో. పోలీస్ స్టేషన్ వెనకాల ఇల్లే మా ఇల్లు అనమాట. సో అట్లా పోలీస్ డిపార్ట్మెంట్తో నాకు బాగా ఇష్టం. పోలీస్ క్యారెక్టర్ అన్నా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా కూడా చాలా ఇష్టం. దాదాపు 8 క్యారెక్టర్లు చేశాను, 8 సినిమాలలో చేశాను పోలీస్ క్యారెక్టర్గా. సో ఇప్పుడు కూడా జేడి చక్రవర్తి గారితో ధనం మూలం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను కానిస్టేబుల్గా, జేడి చక్రవర్తి గారు ఎస్ఐగా. సో ఇట్లా కానిస్టేబుల్ అంటే ఒక మనల్ని కంటికి రెప్పలాగా, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులకి దూరంగా బ్రతుకుతూ, ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనల్ని కాపాడుతూ, కంటికి రెప్పలాగా కాపాడుకొని కడుపులో పెట్టుకునే చూసుకునేటువంటి ఏదైనా ఉంది అని అంటే అమ్మ తర్వాత, నాన్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే. సో అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం. సో అందులో యాంకర్ గారు కూడా సింబాలిక్గా డ్రెస్ వేసుకొని రావడం నాకు ఇంకా మంచిగా అనిపించింది. ఐ అప్రిషియేట్ దాట్. సో వల్లి గారు, కెమెరామ్యాన్ గారు, ఆయన మనకంతకుముందు సభాపతి భాస్కర్ రావు గారు ఉండేవారు, గంటలు చక్కగా మాట్లాడేవారు సభను ఉద్దేశించి. ఈయన ఇందాక వరుణ్ సందేశ్ గురించి మర్చిపోయాను. నేను అసలు ఈ వేదికకు వచ్చినప్పుడు టక్కున నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అసలు ఇక్కడ మాట్లాడిన వాళ్ళల్లో ఎక్కువసేపు మాట్లాడింది నువ్వే, ఏం మాట్లాడినా తెలియదేట, ఇది పరిస్థితి. సో వల్లి అన్న నాకు మంచి ఫ్రెండ్. నేను హీరో చేసిన సినిమాకు కూడా వల్లి అన్ననే కెమెరామ్యాన్. సో వరుణ్ సందేశ్ ఇక్కడ హీరో. సో ఆయనతో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి, మంచి ఆర్టిస్ట్, మంచి టాలెంటెడ్తో పాటు వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి. నాకు వరుణ్ సందేశ్ అనగానే ఫస్ట్ నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంటుంది. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అనేది డైలాగ్. అది నాకు అమ్మ, ఇది నేను అప్పుడు మధురానగర్లో ఉండేవాను. ఇక ఈ అమ్మాయి కూడా అక్కడ మధురానగర్లో, మా అమ్మని చిన్నప్పుడు ఈ అమ్మాయి ఇంత ఉండేది, మా అమ్మని సైకిల్ వేసుకొని వచ్చి గుద్దేసింది. సో అట్లాగే మా ఊరు నుంచి వచ్చిన అమ్మాయి తేజు. సో అట్లాగే హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సో ట్రైలర్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. మీరు అందరూ కలిసి పెద్ద మనసు చేసుకొని, చిన్న సినిమా అని అనుకోకుండా పెద్ద మనసు చేసుకొని మంచి సినిమాకి మార్కులేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని, మీరందరూ ఈ సినిమాని ఆదరించి, ఎంతో కష్టపడి పాడిన మా గద్దర్ జూనియర్ గద్దర్ అన్న, సో అట్లాగే మా డైరెక్టర్ గారు సుభాన్ గారు, అట్లాగే వల్లి గారు, ఇక ప్రొడ్యూసర్ గారు, మనం చెప్పేసుకున్నాం, అందరూ ఇచ్చేసినటువంటి అతిథులంతా మా అన్న. సో ఆయన దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా కళాకారులు కానీ వెళ్ళి, అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే, ఆయన లిమిట్స్ దాటి అట్లా ఎవరు చేయరండి, రూల్స్ ఒప్పుకోవు. అయినా సరే కొంచెం చొరవ తీసుకొని లిమిట్స్ దాటి పెద్దవాళ్ళకు సంజాయిసి చెప్పుకొని, కళాకారులకు మాత్రం అన్యాయం కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా హెల్ప్ చేసేటువంటి గొప్ప మనసున్నది మా అన్నకి. సో ఒక్కసారి గట్టిగా మా అన్నకి చప్పట్లు కొట్టి మీరందరూ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. సో అట్లాగే సో హోల్ టీం, మొత్తం టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈవెంట్ డైస్ ఆర్ట్స్ ఈవెంట్ చాలా హర్ష గారు చాలా అద్భుతంగా చేశారు. ఈవెంట్ అంతా కూడా చేయాలి, ఇంకా చాలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువత్ర ఇది ఇంత టాలెంటెడ్గా ఉంది. థ్యాంక్ యూ శివారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.